ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి జీవుడు ఒకడు ఉన్నాడని, జగత్తు ఒకటి ఉన్నదని, దాని సృష్టికర్త కూడా పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని ఈ భావనలు సర్వసాధారణంగా అందరి మనస్సుల్లో మెదులుతూనే ఉంటాయి. ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా కొన్ని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. ఈ ప్రపంచం తనలో భాగం అంటారా? ఏ భగవాన్ చెప్పండి, ప్రపంచం ఎడల మీ దృష్టి ఏమి? ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని చూస్తున్నారుగా. ఉన్నది ఆత్మ ఒక్కటే, మరేమీ లేదు. కాకపోతే దేహాత్మ బుద్ధి వల్ల, అజ్ఞానం వల్ల దాన్ని వికల్పంగా చూస్తారు. ఆ వికల్పం అనేది, ఈ విభజన ఉంది చూశారు, అది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సజాతీయము, 2 విజాతీయము, 3 జాతి భేదమేయూ లేనిది, అంటే స్వగతమైనది. నీవేమనుకుంటున్నావు? ఈ ప్రపంచం ఆత్మ వంటి మరి ఒక ఆత్మ కాదు కదా. అంతేకాదు, అది ఆత్మకు భిన్నము కాదు. పోనీ అది ఆత్మలో అంశమా? అది కాదు. ఎన్ని రకాలుగా చూచినా అసలు ఆత్మస్థితికి నీవు చూసే ద్వైత దృష్టికి ఏ సంబంధము లేదు. స్వరూప జ్ఞానమందు సృష్టి ఎక్కడ? నువ్వు సృష్టిని చూస్తున్నావు, అది నీలో ఉందని అనుకుంటున్నావు. తీరా చూస్తే అహంస్మరణే ఉన్నది. సృష్టి లేదు, మాయ లేదు, అజ్ఞానం లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు. మీరనుకునే ఈశ్వర భావన కూడా లేదుగా. మరి కనుకనైనా అంతటితో ఆగటం లేదు. ఈ ప్రపంచం ఆత్మలో ప్రతిబింబమా లేదా ప్రతిబింపదా అని అడిగినప్పుడు మహర్షుల వారు ప్రతిబింబానికి ఒక విషయం ఉండవలే, కానీ ఆత్మకి విభేదాలు లేవుగా. మరి అయితే భగవాన్ ఈ జగత్తును చూడరా? మేమంతా జగత్తును చూస్తున్నాం, మరి మీరు మాత్రం ఈ జగత్తును చూడరా? దానికి మహర్షుల వారు, భగవాన్ అంటే ఏమని నీ ఊహ? నాకంటే పరిణుతైన ఒక జీవుడని. సరే, నీవు నీ జీవుడు నీకు అర్థమైతే, నీ జీవుడు నీకు అర్థమైతే ఆ ఇతర జీవుడు అర్థమవుతాడు. లేకపోతే నీకు అది అర్థం కాదు. అంతవరకు దేనికి నాయన? నీ నిద్ర విషయం ఆలోచించు కాసేపు. అందులో నీ బంధనాలు, విమోచన ఉపాయాలు పొరపాటునైనా నీకు స్మరించాయా? ఆదమం నీ దేహాన్నైనా నీవు ఎరుగుదువా? పోనీ ఎరిగి ఉంటివా? లేదు కదా. దేహంతో పాటు బద్ధభావం కలిసే ఉంటుంది. మరి అటు కాకపోతే బంధనం లేదుగా, బంధించే వస్తువే లేదు. అంతేకాదు, బంధించేవాడు కూడా లేడు, బంధింపబడువాడు కూడా లేడు. కానీ ఇవన్నీ నీ జాగ్రత్త అవస్థలో కనిపిస్తున్నాయి. ఆ కనిపించటం బాగానే ఉంది, మరి ఎవరికో యోచించు. వెంటనే పృచ్ఛకుడు నా మనస్సుకు అన్నాడు. నిజమే, మనస్సును గమనించు. నీవు దానికి దూరంగా ఉండవలే, ఎప్పటికీ నీవు మనస్సు కాదు కదా. అప్పుడు
ఆత్మే శేషించి ప్రకాశిస్తుంది నీ సహజత్వంగా. నీవు ఒక విషయాన్ని బాగా గమనించిన ఆయన, ఈ వ్యవహార దృష్టి ఉంది చూచావు, ఇక్కడ బహురూపాలు భాషిస్తున్న జగత్తును చూచి నీవు సృష్టికారకుడొకడు ఉండి ఊహిస్తున్నావు, అతన్ని కర్తగా నమ్ముతావు. ఫలితంగా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ ముగ్గురు కూడా మిగులుతున్నారుగా. సృష్టికారకుణ్ణి నిశ్చయించుకున్నావు నీవు. అమరత్వాన్ని కోరి వారిని నీవు చేరుకొని ప్రయత్నిస్తావు. ఆ రీతిగా ఏ ఒకడో ముక్తుడై, ఒకవేళ ముక్తుడైతే ముక్తులు కాని ఇతరులు ఎప్పటి వలనే ఉన్నారు. వారు ఎవరికి వారే ముక్తిని సాధించుకోవలసి ఉంది. ఈ విషయాలన్నిటికీ ఆధారం ఒకటేనని సాధారణంగా అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ విషయాలన్నీ మాయా కల్పితాలు నాయన. మాయ ఈశ్వరుని శక్తి మరి, అంటే దైవచేతన. ఆ విధిలో నానా జీవాత్మల నానా విషయాలు ఉనికి ఆ అద్వైత దృష్టికి అడ్డు రాదు. అంటే ఆ ద్వైత దృష్టికి అది అడ్డు రాదు. ఇకపోతే ప్రాతిభాషిక దృష్టి, అది ఎట్లా ఉంటుందంటావా? జగజ్జీవీశ్వరులను ముగ్గురిని చూచేవాడు ఒకడు ఉండాలిగా. వారిని కాదని అవేవి స్వతంత్రించి లేవుగా మరి. కాబట్టి వ్యక్తిలో ఉండని, ఈశ్వరుల్లో ఉండని ఉన్న జీవుడు అక్కడే. ఇతరమంతా కూడా అది ఒక అభూత కల్పన మాత్రమే అవుతుంది, మరొకటి కాదు. ఇక చివరిగా పారమార్థిక దృష్టి, దీన్నే మనం అజాతవాదం అని కూడా అంటాము. ఇది ఎన్నటికీ ద్వితీయాన్ని అంగీకరింపదు. సత్యము లేదు, సత్యభావము లేదు, అంటే సత్య అభావం అనేది కూడా లేదు. అన్వేషణ లేదు, ఆర్జన లేదు. చివరికి నాయన బంధము లేదు, ముక్తి లేదు. ఆ విధంగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒకరు సూటిగా మహర్షుల వారిని ఆత్మ సాక్షి మాత్రమే కదా అంటూ అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు స్పందిస్తూ, సాక్షి అనే పదం చూచేందుకు ఒక విషయం ఉంటేనే అది వర్తిస్తుంది కదా, అప్పుడు అది ద్వైతం అవుతుంది. సహజత్వము, సత్యము, ఆ నిజం ఉన్నదే ఆ రెంటికి అవ్వలేదు నాయన. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అన్న మంత్రంలో సాక్షి పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం సన్నిధి అని అర్థం చేసుకోవాలి. దాని ఎదుటే అని చెప్పుకోవాలి. సన్నిధి లేకుంటే మరేమీ ఉండదు కనుక ప్రతిరోజు జరిగే పనులన్నిటికీ ఏ విధంగా అయితే అదిగో ఆ సూర్య భగవానుడు ఎట్లా అవసరమో చూడు, వానిలో అతడేమీ పాల్గొనడు కదా. ఇక్కడ భూప్రపంచంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు, ఎన్నో జనన మరణాలు, ఎన్నో అఘాయిత్యాలు, ఎంతో సృష్టి అంతా సాగిపోతూ ఉందిగా ఇక్కడ. వీటిల్లో అతడేమీ పాల్గొనడు నాయన. అయినా అతని సన్నిధిలో తప్ప అవి జరగవు కదా. ఆ క్రియల మరి వాటికి ఎవరు? అతడే కదా సాక్షి. కాబట్టి ఈ పనులన్నిటికీ సాక్షి అతడు.
అదేవిధంగా ఆత్మ కూడా, ఆత్మ విషయం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆత్మ ఎదుటే ఈ జగజ్జీవ ఈశ్వరులు అలా ప్రకాశిస్తూ ఉంటారు. ఇంతేకాదు, తైత్తిరీయోపనిషత్తులో కూడా నాయన పరమాత్మ స్వర్ణరూపిగా చెప్పి ఉన్నది. దాని అర్థం ఏమిటో తెలుసా? సూర్య చంద్రాది గ్రహ తారకలు స్వయం ప్రకాశములనే చెప్పబడింది. అవి నిజానికి తమంతట తాము వెలుగవు, ప్రకాశించవు. వాని వెలుగు పరమాత్మ జ్యోతి భాషింపచేసినదే కదా. న తత్ర సూర్యో విభాతి అని కూడా చెప్పుకోవచ్చు. వానిని బ్రహ్మమునకు వేరుగా పరిగణించినంత కాలము వాని స్వయం ప్రకాశము మరి బ్రహ్మ ప్రకాశంగానే మనం చూడాలి. అంటే ఎన్నవలే సూర్యాదులను ప్రస్తావించే శృతి మంత్రములన్నీ కూడా బ్రహ్మమును వాకొన్నవే కదా, మరొకటి కాదు కదా. మనం అప్పుడప్పుడు సాక్షాత్కారం అంటూ ఉంటాం. భగవంతుడి సాక్షాత్కారం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా నీవు విడిగా ఉంటూ చూడటం అనేటటువంటి స్థితి ఒకటి ఉండాలి. ఈ సందర్భంలో భగవంతుణ్ణి చూడవచ్చునా అని అన్నప్పుడు మహర్షులు వారు నిజమే చూడవచ్చు, కానీ నీవు మిగిలుంటే కదా. అంటే దేహాత్మ బుద్ధితో వ్యక్తిత్వంతో భగవంతుణ్ణి దర్శించటం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అదేవిధంగా స్వరూప జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కారమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, మరి ఈశ్వర భావన ఎక్కడ? ఏ ఒక్కటి ప్రకాశించదు కదా. కనుక నాయన నీవు కాసేపు నిద్రపోతేనే నిద్రలో ఉన్న నీ సహజత్వము, మరి నీ దేహం ఉన్నదే, అక్కడ జగత్తు ఉన్నదే, సంసారం ఉన్నదే, లేదు కదా. అదే అంటారు మహర్షుల వారు, ఎవరైతే ఈ స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు. ఇక్కడ దర్శనం చేస్తారు అంటే ఆత్మగా ఉంటారు అని అర్థం. అంతేకాని ఆత్మకు విడిగా దర్శించి రావటం కాదు. ఆత్మ అంటే నేను ఉన్నాను అన్న ఎరుకతో కూడినటువంటి ఆ చైతన్యం. అది దాని విశేషం ఏమిటి అంటే తన ఉనికిని జ్ఞానవృత్తి చేత అది చూడగలదు, గ్రహించగలదు, నిలిచి ఉండగలదు. చాలా పటిష్టంగా ఉంటుంది నాయన. ఆత్మజ్ఞానం అనేది అన్యత్వాన్ని అది చూడదు. తనకు తానుగా ఇందాక చెప్పినట్టు జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూ ఉంటుంది. పరిధులు లేక, అవధులు లేక. మరి సాక్షి అనే పదం ఎక్కడ కుదురుతుంది? అది దేనికి సాక్షి కాదు. మనం చెప్పుకోవటం మాయలో. దాని ఎదుటే ఇది జరుగుతున్నది. అదిగో సూర్యుడి ఎదుటే భూమండలం మీద కార్యకలాపాలు సాగిపోతున్నాయి అని చెప్పుకున్నట్టు. దీనికి కారణం ఉన్నది ఆత్మేను, లేనిది ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. మరి నీవు జాగ్రత్త స్వప్న సుషుప్తల్లో
దేహాలు మార్చుకుంటూ తిరుగుతున్నావు కదా, జనన మరణాల్లో కూడా ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మ ఎదుటే జరుగుతున్నాయి. పోనీ ఆత్మలో ఏమైనా సృష్టి ఉంటుందా? అది ఆధారమే కానీ భిన్నమని చెప్పటం జరిగింది. ఆధారము అంటే ఇదిగో తాడు ఒకటి ఉండబట్టి నీకు పాము భయం కలిగింది. తీరా చూడబోతే పాము లేదు, తాడు మాత్రమే ఉన్నది. ఆ తాడుని నీవు ఎంత కోసినా అందులో పాము లేదుగా. కాబట్టి ఆధారాన్ని అర్థం చేసుకోవటం, అది భిన్నమైనటువంటి విషయాన్ని గ్రహించటం ఎంతైనా అవసరం. నేను ఉన్నాను అన్న అహంస్ఫురణే ఇదిగో ఈ జగజ్జీవ ఈశ్వరులకి ఆధారము, సృష్టికి ఆధారము. కానీ తీరా అక్కడికి పోయి ఆత్మగా నిలిచినప్పుడు మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ? ఏదీ లేదుగా మరి. కాబట్టి ఉన్నది ఒకటే నేను, దానికి అన్యత్వము లేదు. ఏకం నా ద్వితీయం, రెండవది లేదు. కనుక నేను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణ మాత్రమే సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై అది ప్రకాశిస్తున్నది. అది నీ స్వరూపమని ఈ మాయలో చెప్పటం. తత్వమసి వాక్యం కూడా అదే చెబుతుందిగా. నీవు ఎన్నటికీ దేహము కాజాలవు, నేను అంటే అదేను. అది ఒకటి ఉండబట్టి నీవు దేహాత్మ బుద్ధిలో ఇక్కడ కర్తృభావనతో కర్మలు ఆచరిస్తున్నావు. తీరా అటువంటి కర్త ఉన్నాడేమో నీవు పరిశీలించు అన్నప్పుడు, విచారించమన్నప్పుడు అట్టివాడెవడూ లేడు. కనుక ఉన్నది స్ఫురణమయ అనంతత్వ ఏకక సత్యస్థితి. మరి లేనిదో సృష్టి. అంటే ఇక్కడ మీరు అనుకుంటున్న జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భావనలకు పూర్తిగా స్వస్తి చెప్పటం జరుగుతుంది. అవి అలా ప్రకాశిస్తూ ఉంటాయి చూచేవాడు ఉన్నంత వరకు. చూచేవాడి యొక్క సత్యత్వం మీద వాటి యొక్క విలువ ఉంటుంది. అదే అంటారు మహర్షులు వారు. నువ్వు కలగంటున్నావు, బయటకు వచ్చి ఏమంటున్నావు? కళా సత్యం అంటున్నావు. కళా సత్యమైతే కలకనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? అదేవిధంగా చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యమవుతుందా అంటూ ఎదురు ప్రశ్న వేశారు మహర్షులు వారు. కాబట్టి నాయన విచారించు. నేనుగా ఉండటమే ఇక్కడ కావాల్సింది. అందుకని ఒక్క మౌనమే సత్యస్థితికి దారితీస్తుంది. మౌనమే నీ సహజ స్థితి. మౌనమే సత్యము. మౌనమే ఉన్నది. మౌనమే ఎరుక.